అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో కరెక్ట్గా డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తయిపోతూ ఉంటుంది. గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇప్పటి వరకు దివ్యాంగుల పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, అలాగే వృద్ధాప్య పింఛన్ కానీ, ఇంకా కలుగీత కార్మికులు, చేనేత కార్మికులు ఇలా చూసుకుంటే చాలా పింఛన్లు. ఇందులోనైతే కొంతమంది డయాలసిస్, ఫలేరియా, అలాగే చూసుకుంటే HIV 12 కేటగిరీల పింఛన్లు, మహాలక్ష్మి పథకము ఏది కూడా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాలే. వృధా ఖర్చులు, ఫ్రీ బస్సు కావాలని తెలంగాణ ప్రజలు అడిగిర్రా? ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఫ్రీ బస్సు కోసము అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు అవస్థలు పడతా ఉన్నారు. ఆర్టీసీకి ప్రతి నెల 4 నుంచి 5,000 కోట్ల వరకు వృధాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి ఫ్రీ బస్సు పెట్టి ఎవరిని ఉద్ధరించేది ఎందుకంటే తెలియదు. కానీ వృద్ధులు, వికలాంగులు, ఎందుకంటే వృద్ధాప్యంలో కష్టం చేసుకోలేము, అలాగే వికలాంగులు ఏం పని చేసుకొని బతకలేరు. ఇలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఆదుకుంటుంది అని 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒంటి చేయితోటి గెలిపించిన తెలంగాణ ప్రజలకు కరెక్ట్ బుద్ధి చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇందిరా మిల్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏదైతే మనకు ఇందిరా ఆత్మీయ భరోసా కావచ్చు, ఇందులో ఏ పథకం ప్రజల దగ్గరికి చేరింది? రైతులకు ఇప్పటికీ కూడా కరెక్ట్గా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి దిగుబడి వచ్చేంత రేటు లేదు, పంటకు కావాల్సినంత రేటు లేదు. ఏదైతే మనకు వృద్ధాప్య పింఛని, దివ్యాంగుల పింఛని గురించి 33 జిల్లాల్లో ప్రతి సోమవారం ప్రజావాణిలో వాళ్ళు కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వృద్ధాప్యంలో కన్న కొడుకులు సంపాదించలేదని. పైసే పరమాత్మ అని ఈ రోజుల్లో కన్న కొడుకులు వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఇంట్లోకి వెళ్ళగొట్టుడు, వికలాంగులు ఉంటే మన కుటుంబానికి భారం అవుతుందని ఎక్కడో అనాథాశ్రమంలో వదిలిపెట్టచ్చుడు, ఇలాంటి మన కళ్ళ ముందు రోజుకు 1,00,000 జరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలలో ఎన్నో చూస్తూ ఉన్నాము. ఇలాంటి వాళ్ళ గురించి స్పందించాలి కానీ ఫ్రీ బస్సు పెట్టుడు, అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచిరు అన్నారు. ప్రతిసారి ఎవరన్నా వెళ్తారా? అంటే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచితే ఆరోగ్యశ్రీ కోసము ప్రతి ఒక్కళ్ళు రోజు హాస్పిటల్ పోతారా? 10 లక్షల వరకు అయ్యి ఆపరేషన్లు ఎవరికి చేసుకుంటారు? ఓకే, పెంచారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఏ ఆసుపత్రిలో మనకు 10 లక్షల వరకు ఆరోగ్యం కోసం ఆపరేషన్లు కానీ ఇంకా ఏది మనకు 10 లక్షల దాకా ఏది? కిడ్నీ ఫెయిల్ అయితే, క్యాన్సర్ వస్తే, ఇలాంటి రోగాలకు 10 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మరి అలాంటి 1000 మందిలో ఒకరికి, 100 మందిలో ఒకరికి వస్తుంది. అలాంటి అనివికి పెంచిరు కానీ ప్రతీ నెల దివ్యాంగులు, ప్రతీ నెల వృద్ధులు వాళ్ళ జీవితాలు రోజు సాగడానికి అయ్యే ఖర్చుల కోసము ప్రభుత్వం ఇస్తాన్న 4,000 రూపాయలు, దివ్యాంగుల కోసం ఇస్తాన్న 6,000 రూపాయలు ఇప్పటి వరకు పెంచలే. మరి దీని గురించి అప్డేట్ ఇచ్చారు. వీడియోనైతే చివరి వరకు చూడుర్రి. వీడియో చివరి వరకు చూస్తే ప్రభుత్వం ఏ రకంగా మాట్లాడుతుంది, ఏం చేయబోతా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రశ్నించడం, ఓటేసినందుకు మన హక్కు. మన హక్కును మనం కూడా వినియోగించుకోకపోతే, అంటే కనీసం ప్రశ్నించడం కూడా మనం చేయకపోతే మనకంటే సోమరిపోతులు ఇంకో లేరు. తెలంగాణలో ఇగో ఇక్కడ ఏమిచ్చారు ఒకసారి చూడుర్రి. వీడియోను కొంతమంది అంటే సమయం ఉండి సమయం లేక లాస్ట్ వరకు చూస్తారో చూడరో నాకు తెలియదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పనితీరు ఎలా ఉంది అని మనకు క్వశ్చన్ వచ్చింది. దీంట్లో 4 ఆప్షన్లు ఉన్నాయి. చాలా బాగుంది, బాగుంది, పర్వాలేదు, బాగోలేదు. ఈ 4 ఆప్షన్లలో మీ ఆప్షన్ ఏదో కింద కామెంట్ చేయరు. ఎందుకంటే
తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల పైచిలుకు ప్రజానికం 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజానికాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక చూసుకుంటే ఇగో రేవంత్ సర్కారు మరో శుభవార్త. ఒక్కొక్కరికి నెలకు 4,000, వాళ్ళకైతే 6,000 ముహూర్తం ఫిక్స్ అయిందట. అది ఎప్పుడయ్యా అంటే రేవంత్ రెడ్డి సర్కారు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పథకాల్లో ఆసరా పింఛన్ కూడా ఒకటి. గతంలో వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు నెలకు 2,000, దివ్యాంగులకు 4,000 ఇస్తూ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఇంకో 2,000 కలిపి, అంటే ఈ వృద్ధాప్యంలో ఉన్నోళ్లకు 4,000, అలాగే ఏదైతే మనకు వికలాంగులకు 3,016 ఇస్తుండే కాబట్టి ఇంకో 3,000 కలిపి 6,000 ఇతమని చెప్పిర్రు. హామీ ఇచ్చిరు కానీ హామీ ఇవ్వగా ఇప్పటి వరకు అమలవ్వలేదు. కాగా ఈ పెంచే డబ్బులతోటి ఆసరా పింఛన్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇది ఎంతవరకు నిజమని అనుకోవచ్చు? ఇలాంటి వార్తల గురించి ఎంతవరకు నిజమని అనుకోవచ్చు? అలాగే ఒకవేళ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు దీనికి ఏదో ఒక మూల కారణం ఉండే ఉంటుంది. ఇగో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏడాది పూర్తయిపోయింది, 2 ఏళ్ళు దగ్గరికి వస్తున్న వేళ ఇక్కడ మనకేం చేశారంటే వీళ్ళు చేసినటువంటి పథకాలు ఇగో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, రైతుకు రుణమాఫీ, 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అయితే ఎవ్వరికి పడతలేదని చెప్పారు. 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, 200 యూనిట్ల కరెంటు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇలాంటి కీలక పథకాలు అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురుచూస్తున్న రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ పథకాలపైన కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక దీన్ని ఎందుకు తీసుకుంటుంది అంటే అసలు మనకు పింఛన్లను పెంచాలి, ఇవన్నీ చెయ్యాలి అని అనుకుంటా ఉంది. అంటే ఎందుకోసం? ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసేది రేవంత్ రెడ్డియో, మరో బట్టి విక్రమార్కన, లేకపోతే ఉన్నటువంటి దుద్దాల శ్రీధర్ బాబు, వీళ్ళు కాదు. మనకు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళు కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పాలించేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ. వీళ్ళు ఏ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ రాష్ట్రంలో ఏది అమలు చేయాలన్నా, ఏ హామీ ఇవ్వాలన్నా వాళ్ళ యొక్క అనుమతి ఉంటేనే ఇక్కడ పథకం అనేది అమలవుతుంది, లేకపోతే కాదు. కానీ ఢిల్లీలో ఉండి పెత్తనం చేసే వాళ్లకు తెలంగాణ ప్రజల కష్టాలు ఏడ తెలుస్తాయి? ఇది 100కి 200% నేనైతే కరెక్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఆకాశంలో ఉన్న విమానంలో పోతా ఉంటే భూమి అంతా పచ్చగానే కనిపిస్తుంది. భూమి మీదికి దిగి చూసిన తర్వాత నేల మీద నడుస్తూ ఉంటే నీకు భూమి ఎండిపోతుందా, నేల మీద రాళ్ళు ఉన్నాయా, లేకపోతే పర్రెలేడిందా అనేది అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణలో పల్లెల్లో మూలాల్లో జీవిస్తున్నటువంటి మనకు ఈ తెలంగాణలో ఏం అంతరించిపోతుంది, ఎవరు అవస్థ పడతా ఉన్నారు, ఏం కథ అనేది మనకు తెలుసు. ఢిల్లీలో ఉన్నటువంటి సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కాదు తెలిసి. ఇక్కడ వీళ్ళు ఏం చేసిర్రు అంటే మరోవైపు త్వరలోనే సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఉండడంతో పాటు ప్రజల్లో అసంతృప్తి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రభావం చూపే అవకాశం ఉంది కూడా. ఇవి ఉండడంతో ఆసరా పింఛన్ పథకం అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికల లోపే పెన్షన్ పెంపు పథకాన్ని అమలు చేసి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తీసేయాలని ప్రభుత్వం భావిస్తుందట. రైతు భరోసాతో పాటు ఆసరా పింఛన్ పథకం పైన అమలు పైన కసరత్తు చేస్తుందంటే ఆల్రెడీ రైతు భరోసా మొన్న ఎట్లేసిరు మనకు. ఇంతకుముందు 2023లో గెలిచినప్పుడు యాసంగి, తర్వాత మొన్న పోయిన ఆనకాలం, తర్వాత మొన్న యాసంగి, ఇప్పుడు వర్షాకాలం. ఏ రకంగా చేసిర్రు అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.
ఇప్పుడు మొన్నటి ఆనకాలంలో లిమిట్ లేకుండా రైతు భరోసా పడ్డది అందరికీ. ఇక కొంతమందికి పడ్డదా పడలేదా తెలియదు, కానీ లిమిట్ లేదు అని చెప్పారు డైరెక్ట్. ఇప్పుడు రైతు భరోసా లిమిట్ లేకుండా మరి ఇన్ని రోజులకు ఏం చేశారు నాయన అంటే చిల్లింగ్ విధానం పెడతాము. ఇప్పటికే 22,000 కోట్లు రైతు బంధు పేరిట పోయిన కేసీఆర్ ప్రభుత్వం దుబారా చేసింది, మేము అలాంటి పనులు చేయము అని చెప్పారు. మళ్ళా తర్వాత వీళ్ళు ఏం చేసిరు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇగో ఇప్పుడు మనము ఇవందాకనేమో మొత్తం మ్యాటర్ అంతా చూసుకొచ్చిన తర్వాత ఇడ మళ్ళీ మీరు ఒకసారి దీన్ని చూసుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఎలా ఉంది అనే ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ అయితే మీకు బెటర్ అనిపిస్తుందో ఆప్షన్ తోటి కామెంట్ చేయండి. ప్రశ్నించకపోతే అంబేద్కర్ ఒక మాట అన్నారు, రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి నీకు గుంట భూమి లేకున్నా నువ్వు భారతీయునివి అయితే, భారతీయుని అంటే ఇండియాలో పుడితే భారత్ మాత బిడ్డవైతే గవర్నమెంట్ను కాదు ఎవరిని ఏ అధికారినైనా ప్రశ్నించే హక్కు నీకుంది. ప్రశ్నించాలి ఖచ్చితంగా. ఒక అధికారి ఈ పని చేయకపోతే ప్రశ్నించాలి, ఒక ఎమ్మెల్యే ఈ పని చేయకపోతే ప్రశ్నించాలి, ఒక గవర్నమెంటు కరెక్ట్గా పరిపాలించకపోతే ప్రశ్నించాలి. ప్రశ్నించడం నీకు రాజ్యాంగంలోనే హక్కు కల్పించిన అంబేద్కర్. కానీ నిన్ను నువ్వే సోమరిపోతు చేసుకుంటే అంబేద్కర్ కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు, డైరెక్ట్ మన తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేరు. అది 100% కరెక్ట్. అందుకనే నిన్ను నువ్వు ఎలాగైతే ఆకలైతే అన్నం కావాలని తింటా ఉన్నావో, నీకు ఏది కావాలి ఏది కోల్పోతా ఉన్నావో అది అడిగే హక్కు నీ దగ్గరనే ఉంది. ఆ హక్కును మాత్రం కోల్పోకు సోదరా అని ఒక మహానుభావుడు చెప్పినటువంటి మాట. దాన్ని మద్యానికి, కరెన్సీ నోట్లకు, ఇంకా మభ్యపెట్టే మాటలకు అమ్ముకోకు. హక్కు అనేది మన పిడికిల్లో ఉంటేనే ఎప్పటికీ మన జీవితం అనేది బాగుంటుంది. ఈ విషయాన్ని మరోమారు గుర్తు చేస్తూ మన ఛానల్ ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.